హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బైపీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, సెకండ్ ఫేజ్కి ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, అలానే సెకండ్ ఫేజ్కి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంటుందా లేదా అని చెప్పేసి డైలీ చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఏపీ ఎంసెట్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి సెకండ్ ఫేజ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో ముందుగా మనకి బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి ఈ వీక్లో ఎనీ టైం మనకి సెకండ్ ఫేజ్కి సంబంధించి అప్డేట్ రావచ్చు అనమాట. సో మ్యాక్సిమం మనకి ఈ వీక్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి సెకండ్ ఫేజ్ అప్డేట్ రావచ్చు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎలా అయితే న్యూస్ పేపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారో, సేమ్ అలాగనే మనకి సెకండ్ ఫేజ్కి సంబంధించి కూడా న్యూస్ పేపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో సెకండ్ ఫేజ్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందో లేదని టుడే అన్ని న్యూస్ పేపర్స్ చెక్ చేయడం జరిగింది, కానీ ఇంకా రిలీజ్ చేయలేదన్నమాట. మేబీ ఇంకో 2-3 డేస్లో మనకి రిలీజ్ చేయొచ్చు. రిలీజ్ చేసిన తర్వాత మనకి సైట్లో సో ప్రజెంట్ ఉన్న డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్, కాలేజ్ అలాట్మెంట్ మనకి రిమూవ్ చేసి సో మళ్ళీ కొత్తగా ఈ విధంగా మనకి అప్డేట్ చేస్తారనమాట. అలా అప్డేట్ చేసినప్పుడు మనకి సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసినట్టు. అలానే సెకండ్ ఫేజ్కి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ ఫేజ్లో అప్లై చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఉంటుందా లేదా చూసుకుంటే సో 100% ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోటో బాగా చూడండి. ఇది లాస్ట్ ఇయర్ బీ ఫార్మసీ ఫార్మ్ డీ సెకండ్ ఫేజ్కి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ ఇక్కడ బాగా చూడండి. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆర్ డైరెక్టెడ్ టు గెట్ ద డాక్యుమెంట్స్ వెరిఫైడ్ ఇన్ దిస్ ఫైనల్ ఫేజ్ యాజ్ పర్ షెడ్యూల్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ ఫేజ్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకుని వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై అయినంత వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలానే ఫస్ట్ ఫేజ్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఇంకా నెక్స్ట్ మనం సెకండ్ ఫేజ్కి సంబంధించి మొత్తం ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో చూసుకుంటే, సో మనకి బీ ఫార్మసీలో టోటల్గా 10,422 సీట్లు ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించి మనకి ఫస్ట్ ఫేజ్లో 8,085 సీట్స్ మనకి ఫిల్ చేయడం జరిగింది. అలానే ఫార్మ్ డీలో సో 1,646 సీట్లకు గాను సో 1,639 సీట్స్ మనకి ఫిల్ చేయడం జరిగింది. అలానే బైపీ స్ట్రీమ్లో బీటెక్కి సంబంధించి టోటల్గా 487 సీట్లు ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించి మనకి ఫస్ట్ ఫేజ్లో 286 సీట్లు మనకి ఫిల్ చేశారనమాట. సో మనం ఓవరాల్గా చూసుకుంటే బీ ఫార్మసీలో మనకి 2,337 సీట్లు ఖాళీ ఉన్నాయి. అలానే ఫార్మ్ డీలో 7 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అలానే బీటెక్ సంబంధించి మనకి 101 సీట్లు మనకి ఖాళీ ఉన్నాయన్నమాట. సో వీటితో పాటు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత చాలామంది కాలేజీలో రిపోర్టింగ్ చేయలేదు. సో ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో వాళ్ళ సీట్ క్యాన్సిల్ అవుతుందన్నమాట. అలా క్యాన్సిల్ అవ్వడం వల్ల అక్కడ కూడా ఆ సీట్ ఖాళీగా ఉంటుంది. రిపోర్టింగ్ చేయకపోవడం వల్ల ఖాళీ అయిన సీట్స్, అలానే ఫస్ట్ ఫేజ్ తర్వాత మిగిలిన సీట్స్ అన్నిటి కలిపి మనకి సెకండ్ ఫేజ్ జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి బీ ఫార్మసీలో 3,000 సీట్స్, అలానే ఫార్మ్ డీలో 200 సీట్స్ మనకి ఖాళీగా ఉండొచ్చు అనమాట. అంతకన్నా ఎక్కువ కూడా ఉండవచ్చు. అలానే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు, సీట్ వచ్చి మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్తున్న వాళ్ళు అందరూ ఒక పని చేయండి. సో ఏంటంటే, సో ఇక్కడ మనకి కాలేజ్ అలాట్మెంట్ కనిపిస్తుంది అనమాట. అక్కడ క్లిక్ చేసి సో మొత్తం అన్ని కాలేజీల్లో ఫస్ట్ ఫేజ్ ఎంతమంది సీట్స్ చెక్ చేసుకోండి. అలానే మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకున్న కాలేజీలో సో మీ కేటగిరీకి సంబంధించి ఎంతలోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చిందో అక్కడ చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకొని నీట్గా ఒక బుక్లో రాసుకోండి. అలా చేయడం వల్ల ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏది చేయకూడదు మీకు క్లారిటీ వస్తుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మీకు నచ్చిన కాలేజ్కి సంబంధించి మీ కేటగిరీ కట్ ఆఫ్ చెక్ చేసుకుని ఒక బుక్లో రాసుకొని సో దానికి తగినట్టుగా సెకండ్ ఫేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉండే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.